మారేడుమిల్లిలోని అమృతధార వాటర్ ఫాల్స్ అండి. ఎలా ఉందో చూద్దామా? వెల్కమ్ టు నేచర్ మజ్లీ. నేను మీ వరలక్ష్మిని. ఈ వాటర్ ఫాల్ మనకి భద్రాచలం టు రాజమండ్రి వెళ్ళే రూట్లో కనిపిస్తుంది. మనకి మారేడుమిల్లి కన్నా ఒక 10 కిలోమీటర్స్ ముందే ఈ వాటర్ ఫాల్ మనకి దారిలో ఉంటుంది. దీనికి 50 రూపీస్ ఎంట్రీ ఫీ ఛార్జ్ చేస్తున్నారండి. అయితే మా బుజ్జోడు అడుగుతున్నాడు, దీనికి హాఫ్ టికెట్ ఉండదా అని. ఇది మనకి ఈ వాటర్ ఫాల్స్ చాలా రీచబుల్లో ఉందండి. మేము మేఘాలయ అటు వెళ్ళినప్పుడు చాలా స్టెప్స్ ఎక్కి అలా అలవాటు అయ్యి ఇలాంటి స్టెప్స్ చూసినప్పుడు మాకు చాలా దగ్గరలో అనిపిస్తుంది. లెస్ దాన్ మనకి 1000 స్టెప్స్లో ఉంది. ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నా. మా వాళ్ళు ఈజీగా ట్రెక్ చేసేస్తారండి. పిల్లలు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. పెద్దోడు అయితే ఆల్మోస్ట్ 8000 స్టెప్స్ వరకు కూడా వాడు ఈజీగా వెళ్ళిపోతాడు లోయలో ఎక్కడం పైకి అలా. చిన్నోడైతే ఒక 3000 స్టెప్స్ వరకు ఎక్కి దిగడం చేయగలడు. ఈయన అలానే ఎక్కేస్తారు. నేను ఒక్కదాన్ని కొంచెం కష్టపడుతూ ఎక్కుతూ దిగుతూ ఉంటాను ఆగి ఆగి. ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. పిల్లలు స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. మా వాడు చాలా కేర్ఫుల్గా నడుస్తాడు, అయినా కూడా పాపం జారి పడిపోయాడు అప్పుడు. సో ఇంకా వాడికి మూడ్ అప్సెట్ అయిపోయింది. సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఈ వాటర్ ఫాల్ దగ్గర, ఎందుకంటే క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. సో రిటర్న్లో చూసుకుందామని ఇంక మళ్ళీ జస్ట్ ఒక 10 మినిట్స్ అలా దిగేసి వెళ్ళిపోయాము అనమాట. ఈ అమృతధార వాటర్ ఫాల్ వచ్చేసరికి మనకి సీజనల్ వాటర్ ఫాల్ అండి. మనకి రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లోనే ఉంటుంది. మనకి మేబీ సమ్మర్లో ఉండకపోవచ్చు అంతగా. సో మీరు వాటర్ ఫాల్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే వీక్ డేస్ చూసుకొని వెళ్ళండి. మనకి వీకెండ్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. దట్టు ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బాగా నచ్చుతుంది. మనకి అక్కడ బాత్ అవి చేయాలంటే అంత కంఫర్ట్ అయితే అక్కడ ఉండదన్నమాట. ఫస్ట్ పైనుంచి చూద్దామని వెళ్ళామండి, దిక్కకూడదని. కాకపోతే ఆ వాటర్ చల్లదనం చూసాక టచ్ చేయాలనిపించింది. సో జస్ట్ ఒక 5 మినిట్స్ అలా దిగి స్పెండ్ చేసి పైకి వెళ్ళిపోయాం అన్నమాట. మా బుజ్జోడు ఆ వాచ్ భద్రాచలంలో కొన్నాడండి, 100 రూపీస్ పెట్టి నైట్ టైము. అయితే వాడికి ఆ ట్రిప్ అంతా ఆ వాచ్ని సేవ్ చేసుకోవడమే సరిపోయింది. వాచ్ చూసుకోవడము, నా వాచ్కి ఏమన్నా అయిపోతుందో ఏమో అని. స్టిల్ ఆ వాచ్ ఇప్పటికీ పనిచేస్తుందండి భలే.
ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్దు. ఏమైంది? ఇస్తాను. ఆ ప్రణీల్ మూడ్ బాగాలేదు కదండి. సో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. వాడు మూడ్ బాగోకపోతే ఇలా చేస్తాడు, నడవని కూడా నడవడు, మోయిస్తాడు. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర అండి చక్కగా ట్రీస్ నేమ్స్ చక్కగా మెన్షన్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే చాలా హైట్గా ఉంటాయండి ఇక్కడ. మనకి శ్రీశైలం వీటితో పోలిస్తే ఈ ఏరియాలో ఎస్పెషల్లీ మనకి కేరళలో ఉన్నట్లు చాలా హైట్గా పెరిగాయి మొక్కలైతే. పర్పుల్ కలర్ ఫ్లవర్ సీజన్ అనుకుంటా అండి. అక్కడ మనకి రోడ్ సైడ్ అంతా ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి. అయితే రిటర్న్ ట్రిప్లో మేము జలతరంగిణి వాటర్ ఫాల్స్ చూసామండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కన్నా మేము స్టే చేసిన ప్లేస్ దగ్గర ఉన్న వాటర్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ ప్లేస్ అయితే చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంది. అది ఎలా ఉందో ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నేచర్ లవర్స్ అయితే నేచర్ మజ్లీ ఛానల్ తప్పకుండా నచ్చుతుందండి. ఎందుకంటే బోలెడన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. Thank you for watching once again. Take care. Bye bye.